విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అదైనా పడకండి, భవిష్యత్ మనదే. కార్యకర్తలకు ధైర్యం చెప్పిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. గొల్లప్రోలు ప్రాంతంలో రైతుల కష్టాలను పరిశీలించిన ఎమ్మెల్యే హరిప్రసాద్. విశాఖలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ అమలు చేయాలి. విశాఖలో ఏపీటీఎఫ్ సంఘం టీచర్లు నిరసన. కార్యకర్తలు అధైర్యపడవద్దని, రాబోయే కాలం మనదేనని, ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉందని, మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉందని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పులివెందులలోని బకారాపురంలో ఉన్న క్యాంప్ కార్యాలయంలో జగన్ కార్యకర్తలు, ప్రజలు, నేతలు అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిపై సంబంధిత అధికారులతో మాట్లాడి ఆయా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో పిఠాపురం జిల్లాలో పలు ప్రాంతాల్లో పూర్తిగా నీట మునిగాయి. ఈ సందర్భంగానే గొల్లప్రోలు పరిసర ప్రాంతాల్లోని జగనన్న కాలనీలను శాసన మండలి సభ్యులు హరిప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ స్థానిక ప్రజలు, రైతులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ ముంపు ప్రాంతానికి సంబంధించిన విషయంపై ఇప్పటి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలోనే ఆయా సమస్య పరిష్కరిస్తామన్న రైతులంతా వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం కూడా సహాయక చర్యల విషయంలో సకాలంలో స్పందించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి గారికి ఈ విషయం ఆయన దృష్టికి వచ్చింది. మొన్న మధ్యనే కలెక్టర్ గారిని పిలిచి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, దీనికి ఈ వరద బారిన పడకుండా ఈ ప్రాంతాన్ని అంతా కాపాడమని ఒక పథకాన్ని తయారు చేయమని చెప్పారు. భారీ ఎత్తున సుమారుగా 1000 కోట్ల రూపాయలతో ఒక ప్లాన్ రెడీ అవుతుంది. దానికి తెలుసు కదా, శాంక్షన్స్, ఫైనాన్షియల్ శాంక్షన్ అవ్వగానే ఇది శాశ్వతంగా దీనికి పరిష్కారాన్ని ఇక్కడే ఉంటాం కాబట్టి మీకు ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా సరే ఆ పడవ ఇతరత్ర సౌకర్యాలు మేము దగ్గరుండి ఏర్పాటు చేస్తాం. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆదివారం విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నగరంలోని పార్టీ కార్యాలయం వద్ద అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, మహిళల ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారని, 1000 వరకు రక్తం ప్యాకెట్లు స్వీకరిస్తామని తెలిపారు. 12 గంటల పాటు ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించామన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తం లేకుండా ఎవరూ ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం సిటీకి సంబంధించి బర్త్డే రేపైనప్పటికీ రేపు చాలా వార్డు వైజ్ కార్యక్రమాలు ఉండడం వల్ల ఒకరోజు ముందుగా ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం. గత 3 రోజులుగా కంటిన్యూగా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఈరోజు పార్టీ ఆఫీస్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా
నాన్ స్టాప్గా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. జన సైనికులు, ఎన్డీఏ కూటమి నాయకులు, స్వచ్ఛందంగా ప్రజలందరూ వచ్చి కూడా ఇవాళ బ్లడ్ ఇస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో విశాఖపట్నంలో బ్లడ్ కొరతను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా వచ్చి ఇవాళ బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు. సుమారు 500 ఇవాళ ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. ఈవినింగ్ కల్లా నేను 1000 దాటుతా అనుకుంటా ఉన్నాను. ఒక రికార్డ్ బ్రేక్ను కూడా చేయబోతూ ఉన్నాం. రానున్న రోజుల్లో విశాఖపట్నంలో ఎవరు కూడా బ్లడ్ కొరతతో చనిపోవడం కానీ ఇబ్బంది పడడం కానీ జరగకూడదని ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన యొక్క ఆశయాల కోసం ఆయన ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ప్రజల్లోకి సేవా కార్యక్రమాల ద్వారా వెళ్తూ ఉన్నాం. నాన్ స్టాప్గా ఇవాళ బ్లడ్ ఇస్తున్నటువంటి మా సోదరులందరికీ, జన సైనికులకు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ, ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బ్లడ్ డేటా తీసుకున్న వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఇంకా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కానీ ఆయన పిలుపు మేరకు ఇంకా ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేసే విధంగా జన సైనికులందరూ సిద్ధంగా ఉన్నాం. ఒక తిరుగులేని శక్తిగా జనసేన పార్టీ ఇవాళ విశాఖపట్నంలో ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సిపిఎస్ విద్రోహ దినం నిర్వహించారు. ఈ సందర్భంగా తక్షణమే సిపిఎస్, జిపిఎస్, యూపీఎస్ లను రద్దు చేసి కేవలం పాత పింఛను విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు తులసి మాట్లాడుతూ ప్రతి ఏటా సెప్టెంబర్ 1వ తేదీన చీకటి దినంగా పరిగణిస్తూ నిరసనలు తెలుపుతున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన జిపిఎస్, పాత సిపిఎస్ లను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటాలు కొనసాగుతాయన్నారు. ఈ ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలన్నారు. విశాఖపట్నం ఈరోజు స్టేట్ పిలుపు మేరకు మేము సిపిఎస్ నిరసన దినాన్ని మేము అవలంబిస్తున్నాం. ప్రతి సంవత్సరం 2024న ఈ సిపిఎస్ విధానం చీకటి దినంగా మేము ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఎందుకంటే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకుండా ఓపీఎస్ అమలు చేయకుండా సిపిఎస్ విధానాన్ని అవలంబించడం వల్ల అప్పటి నుంచి 2004 నుంచి ఈ రోజున చీకటి దినంగా ఉంది. ఈరోజు అందుకనే స్టేట్ వాళ్ళ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. సిపిఎస్ బదులు మళ్ళా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జీపీఎస్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ వచ్చాము. కానీ కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్లో అయినా మాకు సిపిఎస్ వద్దు, జీపీఎస్ వద్దు, పాత పెన్షన్ విధానం ఒక్కటి వల్లనే ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి అందరికీ మేలు జరుగుతుందని ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూపీఎస్ అనే ఒక కొత్త విధానాన్ని ఏర్పాటు చేసింది. దానివల్ల ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కువ ఏమీ లాభం లేదని చెప్పి సిపిఎస్ విధానాన్ని అడుగుతుంటే మీరు జీపీఎస్ విధానాన్ని, యూపీఎస్ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మాకు సిపిఎస్ వద్దు, జీపీఎస్ వద్దు, ఓపీఎస్ ఒక్కటే మాకు కావాలి. అదే ఉద్యోగులకి మాకు కావాల్సినదని కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇంకో కొత్తగా ఏంటంటే పాత ప్రభుత్వం ఏదో ఆర్డినెన్స్ జారీ చేసింది జీపీఎస్ కానీ ఈ కొత్త ప్రభుత్వం చెప్తున్నారు. కానీ అది 100% కరెక్ట్ కాదు. మీకు తెలియకుండా ఆర్డినెన్స్ అంటూ ఏమీ ఉండదు. ఈ ఆర్డినెన్స్ మీరు బయటికి రాకుండా ఇప్పుడైనా ఆదిలోనే మీరు ఈ ఆర్డినెన్స్ను కూడా తొక్కేసి ఓపీఎస్ అనే అందరికీ, ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి మేలైన ఓపీఎస్ విధానాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటే మీకు పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలంటూ సిఐటియు విశాఖ జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు విశాఖ నగర అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, యుద్ధం వద్దు, శాంతి కాపాడాలంటూ నినాదాలు చేశారు. తక్షణమే ప్రధాని మోదీ స్పందించి ఆయా ఇజ్రాయెల్ అధికారులతో మాట్లాడి ఆయా దాడులు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దాడుల్లో 13,000 మంది మరణించారని, చిన్నపిల్లలు, వృద్ధులను సైతం దారుణంగా మరణించారని తెలిపారు. WFTA వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు శాంతి సంఘీభావ ర్యాలీ నిర్వహించాలని పిలిపించింది. మనం చూస్తూ ఉన్నాం, గత అనేక రోజుల నుంచి అమెరికా ప్రోత్సాహంతో పాలస్తీనా మీద ఇజ్రాయెల్ తన దాడులు అనేది ఏకముఖంగా ఎక్కుపెట్టడం జరిగింది. ఈ దాడుల్లో దాదాపు సుమారు 40,000 మంది పైబడి మరణించడం జరిగింది. పాలస్తీనా
పాలస్తీనాన్ని టార్గెట్ చేసుకొని గాజాని ఏ ఒక్క అనుభాగాన్ని కూడా ఒక్క అణువు కూడా వదలకుండా మొత్తం హాస్పిటల్స్ మీద స్కూల్స్ మీద టార్గెట్ చేసి చిన్నపిల్లల్ని మహిళల్ని విపరీతంగా చంపడం అనేది జరిగింది. దాదాపు లక్షల మంది ఈ రోజున క్షతగాత్రులు అయ్యి హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఉన్నారు. కేవలం అమెరికా యొక్క ఆయుధాలు అమ్ముడుకోవడం కోసం దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి కూడా అమెరికా తన ఆయుధాలను సప్లై చేస్తూ ఇటువంటి యుద్ధాలను ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. ప్రపంచంలో సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం యుద్ధాలనేవి ఉంటాయని చెప్పి గతంలో మొట్టమొదటిసారి రష్యాలో లెనిన్ విప్లవం జయప్రదమైన తర్వాత చెప్పడం జరిగింది. పెట్టుబడిదారీ విధానం ఉన్నంతకాలం ఇటువంటి దోపిడీలు యుద్ధాలు అనేది జరుగుతూ ఉంటాయి. కాబట్టి దోపిడీ అంతం అవ్వాలంటే కమ్యూనిస్టు రాజ్యం రావాలి. కమ్యూనిస్టు రాజ్యంలో మాత్రమే ప్రపంచంలో అన్ని దేశాలు శాంతికాముకంగా ఉంటాయి, శాంతి నెరవేరుతుంది. కాబట్టి ఇటువంటి ఇజ్రాయెల్ మీద అమెరికా ప్రోత్సాహంతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల్ని పూర్తిగా ఆపే విధంగా అమెరికా మీద ఒత్తిడి తీసుకుని వచ్చే విధంగా చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఈ రోజున ప్రపంచంలో ఉండే అన్ని కార్మిక సంఘాలు WFTA పిలుపు మేరకు ఈరోజు ఈ శాంతి కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈ రోజున యుద్ధాలు జరగడం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మొత్తం సంపద అంతా కూడా నష్టపోయే పరిస్థితి వస్తుంది. మన దేశంలో ఉండే మోడీ ప్రభుత్వం కూడా అమెరికా కనుసన్నల్లోనే మెలుగుతోంది. గతంలో మనం చూసుకున్నప్పుడు అలీన విధానం అనేది మన దేశ రాజ్యాంగం తాలూకా విదేశీ విధానం కింద ఉండేది. కానీ ఈ రోజు అలీన విధానం పక్కకు పోయి అమెరికాకు అనుకూల విధానం ముందుకు వచ్చింది. అమెరికా ఏం చెప్తే అది చేసేటట్టుగా ఈ రోజున మోడీ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇటువంటి విధానాలు తప్పు. అమెరికా యొక్క సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని, ప్రజల్ని సమీకరించి పోరాడాలి. ఈ రోజున పాలస్తీనా మీద జరుగుతున్న దాడి రేపు పొద్దున ఇతర అన్ని దేశాల మీద కూడా జాగించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమెరికా భారతదేశం మీద తన ఆంక్షలను పెట్టి సోషలిస్ట్ దేశాల మీద, భారతదేశం మీద, ఇతర తృతీయ ప్రపంచ దేశాల మీద కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి యుద్ధాలను కానీ ఇటువంటి దాడులను కానీ పూర్తిగా వ్యతిరేకించాలి. ప్రపంచంలో ఉండే శాంతి కామికులందరూ ఐక్యం కావాలి అని చెప్పి WFTA ఏదైతే పిలిపించిందో ఆ పిలుపుని ఆంధ్ర రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ CIT 100% జయప్రదం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అమెరికా యొక్క యుద్ధ విధానాలు నశించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ సామ్రాజ్యవాదాన్ని నశించాలి, సోషలిజం వర్ధిల్లాలి అని చెప్పి కోరుతూ ఈ ప్రదర్శన ఈ సభలో నిర్వహించడం జరిగింది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆదివారం విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నగరంలోని పార్టీ కార్యాలయం వద్ద అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరాహ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపక ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ మారెళ్ల మాట్లాడుతూ ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారని, ప్రస్తుతం రక్తం నిల్వలు కొరత ఉన్న నేపథ్యంలో ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుల అభిమానులు పండగ వాతావరణంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ముందుగా మీడియా ప్రతినిధులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రసాద్ మారెళ్ల. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రేపు అనగా 2వ తారీఖు ఈరోజుగా సీతంపేటలో జనసేన కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరము వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మెడికల్ సెల్ చైర్మన్లు అందరూ కూడా రావడం జరిగింది. సుమారు ఇప్పుడు 1 గంట ప్రాంతం అవుతుంది. కానీ ఇప్పుడు 1000 మంది పైగా రక్తదాన శిబిరంలో అందరూ రక్తదానం ఇవ్వడం జరిగింది. దీనివల్ల చాలామంది ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. సో ఇలాంటి పెద్ద మెగా క్యాంపు అరేంజ్ చేసినందుకు ముందుగా జనసేన ప్రతినిధులందరికీ, జనసేన ఫ్యాన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఒక డాక్టర్గా ముందుగా చెప్పదలసిన విషయం ఏంటంటే ఈ రక్తదాన శిబిరం వల్ల ఇప్పటికి 1000 మంది పైన సాయంత్రం వరకు ఉంటే సుమారు 1500 నుంచి 2000 వరకు కూడా రక్తదాన శిబిరంలో రక్తం ఇవ్వడం జరుగుతుంది. 2000 మంది ప్రాణాలు కాపాడిన ఒక ఘనత ఈరోజు దక్కింది. అది గ్రేట్. మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఆ ఘనత దక్కడం వల్ల చాలా ఆనందంగా ఉంది. నేను ఒక పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని. అదే వీరాభిమానంగా చెప్తున్నాను. ఈరోజు ఈ క్యాంపు జరగడం చాలా సంతోషంగా ఉందండి. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద పండుగ వాతావరణం జరుగుతుందన్నమాట. ఆల్మోస్ట్ 1000 మంది 2000 మంది రక్తదాన శిబిరానికి ఇవ్వడానికి వస్తే అందులో ఇంకా 1000 మంది 2000 మంది కూడా ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా ఉత్సాహంగా డ్యాన్స్ వేయడం జరుగుతుంది, రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఒక
ఒక పండగ వాతావరణంలో ఏమైతే మాట్లాడుకుంటున్నారో అవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సో ఇదంతా సీతంపేటలో మన జనసేన కార్యాలయం జరుగుతుందండి. సో దీనికి చాలా ఆనందిస్తున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు నేను కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం వల్ల ఒక వైద్యుడిగా, ఒక మెడికల్ సెల్ మా డాక్టర్లతో కొలిక్తో ఈరోజు అందరూ కూడా ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. సో దానికి చాలా సంతోషంగా ఉన్నానండి. ఇప్పుడు 1 గంట అవుతుందండి, ఇంకా రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది రక్తదాన శిబిరం. విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంకా చాలా సమయం ఉంది, అందరూ వాలంటరీగా వచ్చి రక్తదాన శిబిరంలో అందరూ రక్తం ఇచ్చి చాలామంది ప్రాణాలు కాపాడుకునే వ్యక్తులుగా మీరు ఒక పెద్ద గౌరవ వ్యక్తులుగా ఉంటారు. సో అందరూ మా విజ్ఞప్తి ఏంటంటే విశాఖపట్నం ప్రజలందరూ కూడా చాలా సమయం ఉంది కాబట్టి అందరూ వాలంటరీగా వచ్చి ఇక్కడ రక్తదాన శిబిరంగా మేము ప్రార్థన కోరుతున్నాం. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే పార్టీ ఏర్పాటు చేసి ఆదాయం కల్పించేందుకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తామని సేవా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ అందించి ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించాలన్నారు. నమస్కారం, నేను వెంకటేశ్వరరావుని. ఒక సామాజికవేత్తగా నేను 40 ఏళ్ళ నుండి మరి సామాజిక సేవ చేస్తున్నాను. ముఖ్యంగా మరి నిరుద్యోగ యువతులకు వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళకి ఆదాయ హోదా కల్పించడం, అది మెయిన్గా అది పెట్టాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా శక్తివంతంగా మరి ఆంధ్ర ప్రజలందరికీ కూడా మరి ఒక రాజకీయ పార్టీ ద్వారా, ఒక రాజకీయవేత్తగా, రాజకీయ నాయకత్వం ద్వారా మరి ఇంకా శక్తివంతంగా వాళ్ళకి మెయిన్ కాన్సెప్ట్ అదే, ఉద్యోగ ఉపాధి కల్పించి ఆదాయం కల్పించడం, అది పెట్టుకున్నాను. మరి మీ అందరు కూడా మీ సహకారాలు అందిస్తే మరి తప్పకుండా చేస్తాను. మరి దాని గురించే ఈ ఒక పార్టీ అనేది పెట్టడం జరిగింది. అదే మరి సేవ, నేను చిన్నప్పటి సేవ చేస్తున్నాను కాబట్టి అదే కాన్సెప్ట్గా, అదే సబ్జెక్టుగా సేవా పార్టీ అని పెట్టడం జరిగింది. మరి మీరందరూ కూడా దానికి మీ సహకారాలు అందిస్తే మరి నేను నా ప్రయాణం చేసి మరి ప్రజలకి, అంటే ముఖ్యంగా మరి నిరుద్యోగ యువతులకి కూడా వాళ్ళకే మెయిన్గా తీసుకొని చేయడం జరుగుద్ది. మరి దాని గురించే ఒక పార్టీ పెట్టి మరి నా రాజకీయ ప్రస్థానం చేస్తున్నాను. మరి మీ అందరి సహకారం కావాలి, మొట్టమొదటి మరి మీడియా సహకారం కావాలి, అది దాని గురించే పెట్టాను మొట్టమొదటి. ఉద్యోగాలు అంటే మరి వాళ్ళ తాలూకా క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళ తాలూకా ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళకు వచ్చే స్కిల్స్ బట్టి కొన్ని స్కిల్స్ కూడా మనం ఏర్పాటు చేస్తాం. ఆ స్కిల్స్ బట్టి వాళ్ళకి మరి ఇవ్వడం జరుగుద్ది. నెక్స్ట్ ఉపాధి అనేది ఏమిటంటే మరి కొంత నేను నా సాయం ద్వారా చేస్తాను, వాళ్ళకు వచ్చిన చేస్తున్న దానికి కూడా సాయం చేస్తాను. ఆ విధంగా ఉపాధి కల్పించడం, రాజకీయంగా ఒక ఉపాధి కల్పించడం కూడా ఉంది కదా. మరి రాజకీయంగా కూడా మరి పార్టీ ద్వారా కూడా ఉపాధి అనేది కల్పించడం, ఉద్యోగాన్ని కల్పించడం ఉంది. రాజకీయం అనేది అదే కదా మరి మెయిన్గా, దాని గురించని మెయిన్ అదే. మరి ఉద్యోగం ఉపాధి అనేది మెయిన్, అది మరి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళ స్కిల్స్ బట్టి వాళ్ళకి ఏదైనా నేర్చుకుంటారని నేర్పడం అనేది పార్టీ ద్వారా చేద్దాం. ఇవన్నీ చేసి పార్టీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమను విశాఖకు తీసుకొచ్చి కార్మికులకు పూర్తి స్థాయిలో జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కంచర్ల అచ్యుతారావు విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణకే పరిమితం అయిపోయిందన్నారు. ఫలితంగా సినీ పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోతుందన్నారు. విశాఖ జిల్లాలోని చాలా ప్రాంతాలు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో సినిమాలకు అనుకూలమైన పర్యాటక ప్రదేశాలున్న కారణంగా చక్కటి లొకేషన్స్ తో సినిమాలు తీసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుందన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ 2 భాగాలుగా విడిపోయిన తర్వాత మరి ఈ సినిమా ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి రావాలి. మరి 11 సంవత్సరాలైనా ఇంకా సినీ ఇండస్ట్రీ అనేది 2 భాగాలు అవ్వలేదు. మరి అన్ని ఏర్పాట్లు గవర్నమెంట్ చేసింది, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ విషయానికి వచ్చేటప్పటికి ఎందుకో మరి ఇంకా సెపరేట్ చేయలేదు. మరి సెపరేట్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్టిస్టులు అందరికి కూడా సరైన అవకాశాలు రావట్లేదు. అలాగే వాళ్ళకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీ వస్తేనే సాల్వ్ అవుతాయి.
ఈ కూడు కానీ గూడు కానీ అలాగే ఇల్లు కానీ ఏదైనా కానీ రావాలంటే మాత్రం ఇక్కడ ఇండస్ట్రీ అనేది సెపరేట్ రావాలి, అది విశాఖపట్నం రావాలి. మరి దాని ప్రయత్నంగా నేను ఈరోజు ఈ యొక్క చైర్మన్ పదవి నన్ను వరించడం నాకు ఎంతో ఆనందం. మరి ఆర్టిస్టుల తాలూకా ఎటువంటి ఇబ్బందులనైనా నెరవేర్చడానికి నేను ఎప్పుడు ముందుంటానని మనసవచ్చ కోరుకుంటున్నాను. అదే మరి ఇందాక చెప్పిన 24 క్రాఫ్ట్స్లో కాదు, యాక్చువల్గా 64 కళల్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. మరి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అతి తొందరలోనే దానికి ఒక న్యాయం చేస్తానని చేయగలనని నాకు నమ్మకం ఉంది. మానవాళి మనుగడకు మొక్కలు ఎంతో కీలకమని, మనం ఉన్నా లేకున్నా 100 ఏళ్లు ఉండే చెట్లను నాటాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో మొక్కలు నాటుతున్నట్లుగా పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలోని జీవీఎంసీ 88వ వార్డు నంగినారపాడు జడ్పీ హై స్కూల్లో ఆదివారం ఎమ్మెల్యే మొక్కలు నాటారు. పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. మొక్కల వల్ల పచ్చదనం, ఆరోగ్యంతో పాటు అనేక ఔషధ విలువలు కూడా కలిగి ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముల్లి ముత్యాల నాయుడు, జనసేన విశాఖ ఉమ్మడి జిల్లాల పార్టీ ప్రధాన కార్యదర్శి ఇందల వెంకటరమణ, కళ్లేపల్లి ఏర్నిబాబు, బొండపల్ల సూర్యదేముడు, మాటూరి దేముడు, రాజు, నాయకులు సాలపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రేపు ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని వారి పిలుపు మేరకు ఎక్కడైనా ప్లాస్టిక్ ఉంటే ప్లాస్టిక్ నివారణ చేయాలన్న ఒక తలంపుతో ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్లాస్టిక్ ఏరటం, అలాగే వీధులు తొడవటం కానీ, కుళ్ళు కాలువలు తొడవటం కానీ, రోడ్ల పక్క తుప్పలుంటే కొట్టడం కానీ, అలాగే పుట్టినప్పటి నుంచి మనిషి పోయే కట్టి కాలే వరకు అంటారు. ఎన్నో కట్టెలు కాలుస్తున్నాం, చెట్లు కొడుతున్నాం. ఆ రేంజ్లో చెట్లు మొక్కలు నాటడం లేదు అని చెప్పి ఆయన లెక్కలతో సహా చెప్పి ఈ రేపు ఒక నెల కాలంలో కార్తీక మాసం పూర్తయ్యే లోపు 1,000 మొక్కలు నాటాలన్న ఒక సంకల్పంతో వారు తీసుకున్న ఈ యజ్ఞంలో పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర పార్టీ శ్రేణులు, ప్రభుత్వం పెద్ద ఎత్తున బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకత్వం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది వరకు డబ్బులు ఖర్చు పెట్టి డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టుకుని అవి ఇవి చేసి కేక్ కట్ చేసుకునే కార్యక్రమాలు ఉండేవి. పవన్ కళ్యాణ్ గారు వేస్ట్గా డబ్బులు ఖర్చు పెట్టకండి, సమాజానికి ఉపయోగపడే వచ్చే కార్యక్రమాలు చేయండి అని చెప్పి పిలిపించిన మీదట ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం, అటవీ శాఖ ద్వారా మొక్కలు వారే సమకూర్చారు. మరి ఇవాళ చేస్తామన్నాం. మరి మా స్థానిక కార్పొరేటర్ గారు, మా స్థానిక సీనియర్ నాయకులు ఇందల రమణ గారి నాయకత్వంలో ఈరోజు ఈ స్కూల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మా కార్పొరేటర్ ముల్లి ముత్యాల గారికి, ఇందల రమణ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వానికి అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తాను. జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి మొక్కల పెంపకం అనేది, క్లీనింగ్ అనేది, తర్వాత ఇతర డ్రైనేజీలు అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ కూడా ఆయన చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన పెందుర్తి ఎమ్మెల్యే మన పంచకర్ల రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మరి నియోజకవర్గ పరిధిలో ఈ 54 పంచాయతీలు 10 వార్డులను కూడా మంచి ఘనంగా ఈవేళ స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలకి ఇంతకుముందు ఈ పంచాయతీలలో కూడా మంచి ఆయన ఇచ్చిన స్పందన మరి చాలా ఘనంగా, మరి ఆయన ఎప్పుడు 100 రూపాయలు 200 రూపాయలతో జెండా వందనం జరిగేది ఎప్పుడు పూర్వం నుంచి కూడా. మరి అది ఆయన కొత్తగా వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఇదేంటని పెద్ద మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు, మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు చొప్పున జెండా వందనకి ఇవ్వడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యాలతో, మంచి అష్టవీర్యాలతో మరి ఆయన ఎప్పుడు కూడా ఇంకా ప్రజలకి మంచి మేలైన పరిపాలన ఇస్తారని, మనని ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యాలతో ఉండాలని మనందరూ సదా కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలు కానీ, మా పంచాయతీలో ఉన్న కానీ, మా వార్డులో ఉన్న కానీ అందరూ కూడా ఇక్కడ
వచ్చినందుకు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు అనేది మరొకసారి నేను మా గ్రామం తరపున మా స్కూల్ తరపున చెప్పడం జరుగుతుంది. అలాగే జై పవన్ కళ్యాణ్, జై జనసేన. సబ్బవరం సూర్య మెడికల్ షాప్ అధినేత గండి బాబ్జీ అభిమాని బాదిరెడ్డి లక్ష్మణ్ ఆర్థిక సహాయంతో సబ్బవరం మండలంలోని గోడివాడ వద్ద ఉన్న జనరేషన్ యువ అనాథాశ్రమంలో సుమారు 50,000 రూపాయలతో పిల్లలకు రగ్గులు, బట్టలు, పళ్ళు, బిస్కెట్స్, పళ్ల రసాలను గండి వంశీ చేతుల మీదుగా అందజేశారు. ముందుగా కేక్ కట్ చేసి బాలలకు తినిపించారు. మాజీ ఎమ్మెల్యే ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని మొగలిపురంలో మెగా రక్తదాన శిబిరాన్ని బాబ్జీ తనయుడు గండి వంశీ ప్రారంభించగా పెందుర్తి లోయల వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గొటివాడ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సూర్య మెడికల్స్ అధినేత బాదిరెడ్డి లక్ష్మణ్ గండి వంశీ అభినందించారు. బాబ్జీ జన్మదినం సందర్భంగా అనాథాశ్రమంలో పిల్లలకు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. జనరేషన్ యువ స్వచ్ఛంద సంస్థ సభ్యులు బాదిరెడ్డి లక్ష్మణకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గొర్లి చైతన్య, గండి దేముడు, బాబు, కొరడా శ్రీనివాసరావు, బర్లా రమణ, ఆడారి నాగరాజు, లెక్కల అప్పలనాయుడు, బొడ్డు శ్రీను, బాదిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. సామాజికంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా తన నమ్ముకున్న ప్రతి వ్యక్తికి అండగా ఉండే వ్యక్తి. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తన వెంట తిరిగే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే వ్యక్తి గండి బాబ్జీ గారు. ముఖ్యంగా కార్యకర్తల మనిషి. అటువంటి వ్యక్తి జన్మదినం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మన పెందుర్తి నియోజకవర్గంలోనే కాదు, మొత్తం విశాఖ జిల్లాలో కూడా కార్యకర్తలందరూ అన్ని వార్డుల్లో కూడా ఆయన జన్మదినం ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ఈ మధ్య నాయకుల జన్మదినాలు ఎలా అయిపోయాయి అంటే స్టేజ్ కార్యక్రమాలు, ఈ డ్యాన్స్ కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఎక్కువైపోయాయి. కానీ ఈసారి మన కార్యకర్తలంతా కూడా సామాజిక స్పృహతో సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ఈ మధ్య మంచి కార్యక్రమాలు పెట్టి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ, అనాథాశ్రమాల్లో పళ్ళు పంచడం కానీ, వృద్ధులకు పళ్ళు పంచడం కానీ, అలానే మహిళలకు చీరలు పంచడం కానీ, ఇలా పిల్లలకు కూడా ఇలా యూనిఫామ్లు ఇవ్వడము, పళ్ళు పంచడం, ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చాలా చేశారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మీరు మరెన్నో చేయాలి. గండి బాబ్జీ గారికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఆయన మనకి మరింత ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేసిన లక్ష్మణ్ గారిని, గండిదేవుడి గారిని, ఇక్కడ వచ్చిన నాయకులందరినీ పేరున నేను ప్రశంసిస్తూ సెలవు తీసుకుంటాను. గండి బాబ్జీ గారి జన్మదిన సందర్భంగా ఆయన జన్మదినం పురస్కరించుకొని ఇలాంటి పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు సబ్బవరంలో ఉన్నటువంటి బొడ్డువాడలో ఉన్నటువంటి ఈ అనాథాశ్రమంలో స్కూల్ పిల్లలకి ఈ డ్రెస్సులు ఉంటాయి, స్కూల్ యూనిఫామ్స్, బ్యాంక్లెట్స్, ఫ్రూట్స్, బిస్కెట్స్ ఆయన జన్మదిన సందర్భంగా పంపిణీ చేయడం జరిగింది. గండి బాబ్జీ గారు పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గం నలుమూలల నుంచి కూడా అత్యధికంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు అందరూ కూడా ఈరోజు రక్తదాన శిబిరంలో మరి మౌల్పురం గ్రామంలో పాల్గొనడం జరిగింది. మరి భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మరి మా యువ నాయకుడు గండి మన వంశీ మరి భవిష్యత్తులో మరి బాబ్జీ గారికి రాష్ట్ర స్థాయిలో మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆశీస్సులతో మరి తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన మరి పదవి రాబోతుంది. మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని మొగలపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఒక రక్తదాన శిబిరాన్ని, అదేవిధంగా సాయంత్రం మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బాబ్జీ గారు జిల్లాని ప్రాతినిధ్యం వహిస్తూ చాలా చక్కగా పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే బాబ్జీ గారు చేసే కార్యక్రమాలు ఇప్పుడు నారాయణరావు గారు చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే బాబ్జీ గారితో నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు అన్ని రకాలుగా నేను ఆయనతోనే ఈ రోజు వరకు ఉన్నాను. ఆయన్ని చూసిన నాయకత్వ లక్షణాలు ఎలాంటివంటే నాయకులు చాలామంది ఉంటారు, కానీ బాబ్జీ గారితో ఎలా ఉంటుందంటే ఒకసారి స్నేహం చేస్తే వదులుకొని వెళ్ళిపోలేని పరిస్థితి ఉంటుంది. ఆయనతో స్నేహం అలాగే ఉంటుంది. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అదైనా పడకండి, భవిష్యత్ మనదే. కార్యకర్తలకు ధైర్యం చెప్పిన వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి. గొలప్రోలు ప్రాంతంలో రైతుల కష్టాలను పరిశీలించిన ఎమ్మెల్యే హరిప్రసాద్. విశాఖలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ అమలు చేయాలి. విశాఖలో ఏపీటీఎఫ్ సంఘం టీచర్లు నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.